మృగశిర కార్తె ప్రారంభమైంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడంతో మృగశిర కార్తె ప్రారంభమైంది. ఇప్పటికే ఏదైతే రోహిణి కార్తెకు సంబంధించి ముగింపు దశకు చేరడంతో మృగశిర కార్తె మరి షురు అయింది అని చెప్పుకోవచ్చు. తొలకరి జల్లులతో మృగశిర కార్తెకు స్వాగతం చెప్తున్నటువంటి వేళ మరి మృగశిర కార్తె అంటేనే మరి చేపలకు పెద్దగా గిరాకుంటుంది. మరి చేపలు తినడం ఒక సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ వద్ద ఉదయం నుంచే సందడి వాతావరణం కనిపిస్తుంది. మరి చేపల అమ్మకం కూడా జోరందుకుందని చెప్పుకోవచ్చు. మరి భూపాలపల్లి పట్టణంలోని స్థానికులంతా కూడా మరి చేపలు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఏదైతే మృగశిర రోజు చేపలు తింటే మరి సంవత్సరం పొడవునా ఏ రోగం రాదు అనేటటువంటి ఒక సామెత కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మృగశిర కార్తెకు చేపలకు సంబంధించి ఒక విడదీయని సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసినట్లయితే మృగశిర కార్తె రోజు వ్యవసాయ పనులు మొదలవుతాయి. అదేవిధంగా తొలకరి జల్లులు కూడా మొదలవుతాయి. నైరుతి ఋతుపవనాల ప్రవేశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు సంబంధించి పొలం పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే ఉబ్బసంతో కావచ్చు, అస్తమా లాంటి వ్యాధులతో బాధపడేటటువంటి వారు చేప మందు కూడా మరి ఒక ఫేమస్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మృగశిర కార్తెకు సంబంధించి మనం మాట్లాడుకుంటే రోళ్ళు పగలేలా కూడా రోహిణి కార్తెలో ఎండలు దంచుకొడుతున్నటువంటి టైం ఉంటుంది. సో ఆ రోళ్ళు పగలేలా ఎండలు దంచుకొడుతున్నటువంటి టైంలో మరి శరీరం అంతా కూడా ఉష్ణోగ్రతలు పెరిగి ఏదైతే నీటి శాతం కూడా తగ్గిపోతుంది. అయితే ఒక్కసారిగా ఈ యొక్క రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఈ యొక్క శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మరి వాతావరణం ఒక్కసారిగా చల్లపడడంతో తేమ శాతం కూడా వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వైరస్లు, బ్యాక్టీరియాలు లాంటివి కూడా మరి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా సోకేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మరి చేపలు కనుక తింటే కనుక అందులో ఒమేగా కావచ్చు, విటమిన్స్, యాసిడ్ లాంటివి అనేకమైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే శరీరానికి సంబంధించి మరి వెచ్చగా ఉంచడంలో కావచ్చు, అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెంచడంలో కావచ్చు, మరి చేపలు అనేవి కీలకంగా ఉంటాయని చెప్పేసి సైన్స్ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఆనవాయితీగా, ఒక సాంప్రదాయంగా ఈ యొక్క చేపలకు సంబంధించి ఈ యొక్క మృగశిర కార్తె రోజు తినడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మన భూపాలపల్లి పట్టణంలోని మార్కెట్ వద్ద చూడొచ్చు, ఒక సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. జనాలతో ఉదయం నుంచి కూడా మరి మార్కెట్కు తరలి వచ్చి మరి రకరకాల తీరు చేపలను అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. వివిధ చెరువుల్లో కావచ్చు, ఏదైతే కుంటల్లో కావచ్చు, మరి మత్స్యకారులంతా కూడా మరి పెద్ద సంఖ్యలో యొక్క చేపల్ని తరలించి ఇక్కడ అమ్మకందారులు కూడా మరి యొక్క చేపలను అయితే అమ్మకాలు అయితే జోరుగా సాగుతున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో. సో భూపాలపల్లిలో చేపల గిరాకీ జోరందుకుంది మృగశిర కార్తె సందర్భంగా. సో చెప్పండి అన్న, ఎన్ని కిలోలు తీసుకున్నారు ఈరోజు చేపలు? కేజీ తీసుకున్నారు. సో అసలే మృగశిర కార్తె అంటేనే చేపలు, దీనికి సంబంధించి ఏం చెప్తారు ఈరోజు ఖచ్చితంగా తినాలి మనం. ఈ ఫిష్ అనేది మనం తింటే మనకు 1 ఇయర్ దాకా కూడా మళ్ళీ ఎలాంటి రోగాలు కానీ ఎవరికి కానీ ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. సో అంటే రేట్స్ ఎట్లా ఉన్నాయన్న తీసుకుంటా? అంటే రేట్స్ ఓకే బాగానే ఉన్నాయి. 200, 250. బొమ్మ చేపలు అయితే 300 దాకా ఉన్నాయి. అంటే ఒక ఆనవాయితీగా వస్తుంది కదా మృగశిర కార్తె రోజు చేపలు ఖచ్చితంగా తినాలి అనేది ఒక సాంప్రదాయమా లేకుంటే? సాంప్రదాయం ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే మన పెద్దలు తిన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ ఆదేశానుసారం మనం పని చేయాలి. ఖచ్చితంగా ఈరోజు తినాలి అంతే. సో ప్రతి మృగశిర కార్తెకి ఇలాగే కొనుగోలు చేసుకుని ఖచ్చితంగా తినాలి. సో ఇక్కడ అమ్మకందారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, ఏ ఏ చేపలు ఉన్నాయి ఇక్కడ మీద? రవ్వులు, బొచ్చలు, చిన్న చేపలు ఉన్నాయి, బొమ్మెలు ఉన్నాయి, కొరమట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉంటారు ఈ చేపల్ని? ఇవి ఏడబడితే ఆవిడ ఇస్తాం. చెరువుల దగ్గర నుంచే? చెరువు దగ్గర నుంచి వెళ్ళి. ఎక్కడి నుంచి వస్తాయి? ఏ చెరువు దగ్గర నుంచి వస్తుంటాయి మన దగ్గరికి? రామప్ప, రేగొండ, అన్ని దిక్కులు. సో ఈరోజు మృగశిర కార్తె కదా, ఎట్లా ఉంది గిరాకీ ఈరోజు? గట్లే ఉన్నాయి సార్. సో అంటే రేట్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి చెప్పమ్మా, రేట్ ఎట్లా ఉన్నాయి? 250, 200 అంతే. కేజీ 252. అంటే సాధారణంగా ఎప్పటి తిరిగే ఉందా? ఎప్పుడు తీరే ఉన్నది, బాగా లేదు. సో అంటే ఎన్నేళ్ళుగా అంటే ఇక్కడ అమ్మకాలుగా వచ్చి చేస్తూ ఉన్నారు మీరు? ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? మేము 20 సంవత్సరాలు అయ్యా. ఇదన్నమాట, దాదాపు 200 నుంచి 250కి సంబంధించి అంటే కిలోకు చొప్పున అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ చెరువుల నుంచి యొక్క చేపల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. జయశంకర్ జిల్లా మార్కెట్ ఇక్కడైతే కనిపిస్తూ ఉంది సందడి వాతావరణం.